హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. టీవీ కవర్ అండి. ఎల్‌సీడీ టీవీ కవర్. ఇది వచ్చేసి హ్మ్, చక్కగా మనం ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగా తయారు చేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా మొత్తం వీడియో చూడండి. మా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. పూర్తి వీడియో చూడండి, తెలుస్తుంది. నేనొచ్చేసి ఒక శారీ తీసుకున్నానండి. ఒక శారీ తీసుకొని 5 ఇంచెస్ మనము 5 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలండి. 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని మొత్తం నేను శారీ కింద పరిచేసుకున్నాను. 5 ఇంచెస్ క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను. ఆ విధంగా 5 ఇంచెస్ క్లాత్ టీవీ మనం ఎంత ఉందనేది ముందుగా కొలుచుకోవాలి. మొత్తము డబల్ చేసుకోవాలండి. మనకి 4 ఇంచెస్‌గా ఉంటుంది కదా! స్క్వేర్ రూపంలో ఉంటుంది కదండీ టీవీ. టీవీ ప్రకారంగా 4 పక్కల మనము కొలుచుకోవాలి. కొలుచుకొని డబల్ తీసుకోవాలి. ఇది కుట్టుకోవటం అనేది ఇటు కొంచెము, ఇటు కొంచెము అనేది మనము ఇది 5 ఇంచెస్ తీసుకున్నాం కదండీ. 2 ఇంచెస్ మధ్యలో 1 ఇంచ్ వదిలేసేసి ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ ఆ విధంగా కుట్టుకోవాలి. ఇటువైపు 2 ఇంచెస్ పెట్టుకోవాలి, ఇటువైపు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. మొత్తము కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇటువైపు కూడా మనకి ఎలాస్టిక్ వస్తుంది. చూసారా, నేను మొత్తము కుట్టేశాను. ఇలా కుట్టేసిన తర్వాత 2 జాయింట్ చేసుకోవాలి. ఇటువైపు కొన అటువైపు కొన తీసుకొని మొత్తం అనేది జాయింట్ చేసుకోవాలి. చూసుకొని నీట్గా జాయింట్ చేసుకుంటే ఈ తర్వాత మనకి ఇది ఏంటంటే మనకి ముందు ఫ్రేమ్ అండి. ఎల్‌సీడీకి ఫ్రేమ్ కావాలి కదా! ఆ ఫ్రేమ్లో పెట్టుకోవడానికి ఆ విధంగా చూసారా, నేను ఎలాస్టిక్ వేసి చూపిస్తున్నాను. ఆ విధంగా ఫ్రేమ్లో మనకి చక్కగా కూర్చుంటుంది. ముందు మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకున్నాం కదా! ఆ 1 ఇంచ్ గ్యాప్లోంచి మనము కుట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. టీవీకి కూర్చుందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. అదే ఇటువైపు ఎలాస్టిక్ కూడా మనకి ఎంత ఉందనేది టీవీ చూసుకొని డబల్ తీసుకోవాలి. క్లాత్ అనేది తర్వాత తీసుకునేది టీవీకి ఎంత ఉందో చూసుకొని దానికి డబల్గా తీసుకొని కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. కుచ్చుళ్ళు పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఒక్కొక్క ఇంచు కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. మన టీవీ ఎంత ఉందో చూసుకొని దానికి డబల్ తీసుకోవాలి క్లాత్. ఆ డబల్ చూసుకొని దాంట్లోంచి మనము కుర్చీలు పెట్టుకోవాలి. కుర్చీలు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎంతవరకు వచ్చింది అనేది చూసుకొని 1 ఇంచ్ గ్యాప్ ఉంది కదండి. ఆ 1 ఇంచ్ గ్యాప్లో మనము కుట్టుకోవాలి. ఆ గ్యాప్లో కుట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత 4 పక్కల లేస్ అనేది కుట్టుకోవాలి. పైన లేస్ ఆ మధ్య ప్రాంతంలో కుట్టాను. ముందు మనకి తెర అనేది వచ్చేసింది కదండి. ఆ తెర అనేది వచ్చిన దాంట్లోంచి చక్కగా ఆ తెర కనిపించింది కదండి మీకు. ఆ కనిపించిన దానికి 4 పక్కల కుడుతున్నాను లేస్ అనేది. తెర అనేది కనిపించింది కదండి. ఆ తెరకి 4 పక్కల లేస్ కుట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది మనకి. 4 పక్కల లేస్ కుడుతున్నాను. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది బిజినెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. మీకు ఓపిక ఉండి కుట్టుకుంటే చాలా మంచి ఆర్డర్స్ వస్తాయి. మీకు ఓపిక ఉండి కుట్టుకోవాలి. కానీ ఎల్‌సీడీ టీవీలే కదండి అందరూ యూస్ చేసేది. ఇప్పుడు చక్కగా కుర్చీళ్ళు వచ్చాయి కదండి. ఆ కుర్చీలను మనము ముందుగానే ఇటువైపు పెట్టేసుకొని ఈ రెండో వైపు కూడా అలానే కుర్చీళ్ళలాగా పెట్టుకొని దాని మీద లేస్ కుట్టుకోవాలి. లేకపోతే ఆ కుర్చీలది
అనేది పొడుగు అయిపోతుంది కదండి, ఆ లేస్ అనేది కూర్చోదు. అందుకని అలా కుర్చీలను సరి చేసుకొని ముందుగా దాని మీద లేస్ అనేది కుట్టుకోవాలి. మీకు అర్థం కాకపోతే మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, నేను కన్ఫామ్గా క్లియర్ చేస్తాను. ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎల్సిడి టీవీ కవర్ చాలా అంటే చాలా బాగుంది కదండి, చాలా ముచ్చటగా ఉంది. మనకి కొత్త సంవత్సరానికి కొత్త హంగులు ఇంట్లో అలా రెడీ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ వ్లాగ్స్.